IR 40% ఆఫ్ PSIR సిలబస్ మనకి జిఎస్లో కూడా ఉంటుంది. మినిమం 40%. మీరు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకోకపోయినా సరే, పొలిటికల్ సైన్స్ ఆప్షన్తో మీకు సంబంధం లేకపోయినా సరే, 40% ఆఫ్ PSIR మీకు జిఎస్లో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అన్నమాట. వన్ పాజిటివ్ థింగ్ అబౌట్ PSIR ఇస్ దిస్. తర్వాత PSIRకి సంబంధించి అన్ని ఆప్షన్స్ లాగానే PSIR కూడా 500 మార్క్స్. అన్ని ఆప్షన్స్ లాగానే PSIR కూడా 500 మార్కులకు ఉంటుంది. 250 ప్లస్ 250 500, 250 ప్లస్ 250 500 మార్కులు అనమాట. ఏ ఆప్షన్ అయినా సరే 2 పేపర్స్ ఉంటాయి మెయిన్స్లో. మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్. మొత్తం మన ఆప్షన్ మొత్తం నిర్ణయించేది కేవలం 6 గంటలు, 6 అవర్స్ అనమాట. మార్నింగ్ 3 అవర్స్, ఆఫ్టర్నూన్ 3 అవర్స్. అంటే ఒక్క డేలో, ఒక్క రోజులో మన ఆప్షన్ భవితవ్యం మొత్తం తెలిసిపోతుంది. ఓకే, మెయిన్స్ పేపర్స్లో చిట్ట చివరి పేపర్ ఆప్షనల్ పేపర్ అనమాట. మెయిన్స్ పేపర్స్లో లాస్ట్ పేపరు ఆప్షనల్ పేపర్ అని చెప్పొచ్చు. సో మార్నింగ్ ఒక పేపరు, ఈవినింగ్ ఒక పేపరు, 3 + 3 6 అవర్స్ అనమాట. PSIR ఆప్షన్లో టాప్ వస్తే మీ సర్వీస్ కానీ, మీ క్యాడర్ కానీ ఇవన్నీ కూడా ఆప్షన్తోనే డిసైడ్ అవుతాయి. సో PSIR ఆప్షన్ సంబంధించిన పాజిటివ్స్, నెగిటివ్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సిలబస్ ఎలా ఉంటుందో కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతాయి, PSIR పాజిటివ్స్, నెగిటివ్స్, తర్వాత దానికి సంబంధించిన ఇంపార్టెంట్ సిలబస్ డీటెయిల్స్, క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద ఒకసారి చూద్దాం. ముందుగా PSIR పాజిటివ్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు, పాజిటివ్స్ చూద్దాం ఫస్ట్. మినిమం 40% ఆఫ్ GS, అంటే PSIRలో సిలబస్లో 40% GSలో కవర్ అవుతుంది. మినిమం 40%. ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఇస్ దస్. ముఖ్యంగా పొలిటికల్ సైన్స్లో 2 పేపర్స్లో సెక్షన్ బీస్, పొలిటికల్ సైన్స్లో 2 పేపర్స్లో సెక్షన్ బి, బోత్ ద పేపర్స్ సెక్షన్ బి అనమాట. 2 పేపర్స్లో సెక్షన్ బి. సో పేపర్ 1లో సెక్షన్ బి, పేపర్ 2లో సెక్షన్ బి. పేపర్ 1లో సెక్షన్ బి, తర్వాత పేపర్ 2లో సెక్షన్ బి. పేపర్ 1లో సెక్షన్ బి IGP, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. పేపర్ 1లో సెక్షన్ బి ఏమో IGP, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. పేపర్ 2లో సెక్షన్ బి ఇండియా అండ్ వరల్డ్. ఈ 2 కూడా మనకు GSలో కూడా కవర్ అవుతాయి. పేపర్ 1 సెక్షన్ బి, పేపర్ 2 సెక్షన్ బి. పేపర్ 1 సెక్షన్ బి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, పేపర్ 2లో సెక్షన్ బి ఇండియా అండ్ వరల్డ్. ఈ 2 కూడా మనకి GSలో కూడా కవర్ అవుతాయి అన్నమాట. GSఏ కాదు, SI రైటింగ్లో కూడా. ఫస్ట్ థింగ్. రెండోది, పొలిటికల్ సైన్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్, రైటింగ్ స్కిల్ బాగా పెరుగుద్ది, గుడ్ రైటింగ్ ప్రాక్టీస్ వస్తుంది. పొలిటికల్ సైన్స్ వల్ల ఒక అడ్వాంటేజ్ రైటింగ్ స్కిల్, మంచి రైటింగ్ ప్రాక్టీస్ వస్తుంది. మూడోది, పొలిటికల్ సైన్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎథిక్స్ పేపర్లో పొలిటికల్ థింకర్స్ చాలా ఉపయోగపడతారు. మన ఎథిక్స్ పేపర్లో పొలిటికల్ థింకర్స్ చాలా యూజ్ అవుతారనమాట. మన ఎథిక్స్లో ఉండే పేపర్లో ఈ థింకర్స్ అందరూ చాలా యూజ్ అవుతారు. దాంతోపాటు పొలిటికల్ సైన్స్ వల్ల GS ఆన్సర్స్లో కూడా మన ఎన్రిచ్మెంట్ పెరుగుద్ది. ప్రతి GS ఆన్సర్లో ఆ పొలిటికల్ సైన్స్ ఫ్లేవర్ కనపడుతుంది, కొంచెం ఎన్రిచ్మెంట్ పెరుగుతుంది అనమాట. ఇవన్నీ పొలిటికల్ సైన్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్. అంతేకాదు UPSC పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూకి వెళ్తాం కదా మనం, ఇంటర్వ్యూలో కూడా పొలిటికల్ సైన్స్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకి IR మీద క్వశ్చన్స్ మాకు ముందే అర్థమైపోతాయి, ట్రెండ్స్ ఏం అడగవచ్చు అని చెప్పి. ఓకే, సో ఇవన్నీ పొలిటికల్ సైన్స్ తీసుకోవడం వల్ల పాజిటివ్స్, అంటే సబ్జెక్టుల వల్ల లాభాలు. పొలిటికల్ సైన్స్ తీసుకోవడం వల్ల ఛాలెంజెస్. చాలామంది ఏం చెప్తారంటే పొలిటికల్ సైన్స్ సిలబస్ చాలా లెందీ,
చాలా లెందీగా ఉంటుంది అంటారు. చాలామంది పొలిటికల్ సైన్స్ సిలబస్ చాలా లెందీ, చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది అంటారు. అయితే నేనంటాను పొలిటికల్ సైన్స్ సిలబస్లో దాదాపు 40%, మినిమం 40% జిఎస్లో కవర్ అవుతుంది కాబట్టి లెందీగా ఉన్నా మనం చదువుకోవడానికి బాగుంటుంది అని. సిలబస్ కొంత లెందీ అన్నమాట నిజమే, సిలబస్ కొంచెం ఎక్కువ అన్నమాట నిజమే. కానీ ఆ ఎక్కువ సిలబస్ అంతా కూడా మన జిఎస్లో కవర్ అవుతుంది. మనం పొలిటికల్ సైన్స్ తీసుకోకపోయినా జిఎస్లో మనం కవర్ చేసుకోవాలి. మనం పొలిటికల్ సైన్స్ తీసుకోకపోయినా జిఎస్లో మనం కవర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో అపోహ ఏంటంటే పొలిటికల్ సైన్స్ మీద, పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకునే వాళ్ళు పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని. సో నాకు తెలిసి చాలామంది పొలిటికల్ సైన్స్ ఆప్షన్లో సక్సెస్ అయిన వాళ్ళు, నా స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే, నాన్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండే. బీటెక్ వాళ్ళు కూడా, బీటెక్ కానీ మెడిసిన్ కానీ నాన్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెషనల్ కోర్స్ చదివి కూడా మీరు పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో పొలిటికల్ సైన్స్ ఆప్షన్కి పొలిటికల్ సైన్స్లో అకాడమిక్ బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేదు. చాలామంది అనుకునే అపోహ ఏంటంటే పొలిటికల్ సైన్స్కి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అవసరం లేదు. థర్డ్ థింగ్, పొలిటికల్ సైన్స్ సిలబస్ డైనమిక్గా ఉంటుంది అనేది చాలామంది అంటారు. మనం రోజు పేపర్ బాగా చదవాలని. మీరు పొలిటికల్ సైన్స్ తీసుకోకపోయినా పేపర్స్ బాగా చదవాలి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టేక్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్, యూ నీడ్ టు రీడ్ న్యూస్ పేపర్. పొలిటికల్ సైన్స్లో కొంత డైనమిజం ఉన్న మాట వాస్తవం, దట్స్ అ ఫ్యాక్ట్. పొలిటికల్ సైన్స్లో 2 పార్ట్ బిల్లో కొంత డైనమిక్ సిలబస్ ఉంది. పొలిటికల్ సైన్స్లో 2 పార్ట్ బిల్లో కొంత డైనమిక్ సిలబస్ ఉంది. ఆ సిలబస్ చాలా డైనమిక్గా ఉంటుంది అనమాట. పొలిటికల్ సైన్స్లో 2 పార్ట్ బిల్లో డైనమిక్ సిలబస్ ఉంది. ఆ సిలబస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ సైన్స్ 2 పార్ట్ బిల్లో డైనమిక్ సిలబస్ ఉంది. సో డైనమిక్ సిలబస్ అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు డైనమిక్ సిలబస్ అంటే ఏంటో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు ఇండియా కెనడా మధ్య ఇష్యూ జరుగుతోంది, మీకు తెలుసు కదా. కెనడా ఆరోపించింది ఇండియా పైన నిజ్జర్ హత్య ఇండియా ప్రొవోక్ చేసింది అని. ఖలిస్తానీ తీవ్రవాది నిజ్జర్ హత్య ఇండియా ప్రొవోక్ చేసిందని. దానికి సంబంధించి ఇండియా కెనడా డిప్లొమాట్స్ని వెనక్కి పిలుచుకుంటున్నాయి. మొత్తం ఇష్యూలో డిప్లొమాట్స్ని వెనక్కి పిలుచుకుంటున్నారు. ఒక దేశంలో ఉన్న డిప్లొమాట్స్ ఇంకో దేశం వాళ్ళు ఇండియా కెనడా డిప్లొమాట్స్ని పిలిచేసుకుంటున్నారనమాట. దానికి సంబంధించి వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ వార్తల్లో ఉంది. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది దానికి సంబంధించి న్యూస్లో ఉంది. సో మీరు అది చదువుకోవాలి. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బాగా న్యూస్లో ఉంది. మీరు వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ పూర్తి స్థాయిలో, అంటే వియన్నా కన్వెన్షన్ మొత్తం చదవక్కర్లా. సో డిప్లొమాటిక్ రిలేషన్స్ సంబంధించి మనకు ఒక కన్వెన్షన్ ఉంది, దాని పేరు వియన్నా కన్వెన్షన్. డిప్లొమాటిక్ రిలేషన్ సంబంధించి మనకు ఒక కన్వెన్షన్ ఉంది, దాని పేరు వియన్నా కన్వెన్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డిప్లొమాటిక్ రిలేషన్ సంబంధించి మనకు కన్వెన్షన్ ఉంది, దాని పేరు వియన్నా కన్వెన్షన్. అదేవిధంగా హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ హమాస్ పైన తిరిగి దాడి చేస్తుంది. అసలు ఈ హమాస్ ఏంటి, హిజ్బుల్లా ఏంటి, హమాస్ ఏంటి, హిజ్బుల్లా ఏంటి, ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య ఏంటి చదువుకోవాలి కదా. సో ముఖ్యంగా ఐఆర్లు ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అనమాట. అదేవిధంగా జో బిడెన్ రీసెంట్గా హమాస్ పుతిన్ 2 ఒకటే, ఆల్మోస్ట్ హమాస్ పుతిన్ ఇద్దరు బిహేవియర్ ఒకటే, ఇద్దరు యాంటీ డెమోక్రటిక్ అని చెప్పారు. హమాస్ పుతిన్ ఇద్దరు ఒకటే, ఇద్దరు యాంటీ డెమోక్రటిక్ అని చెప్పారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో యూ షుడ్ ఆల్సో రిమెంబర్ దట్ కదా. సో అట్లాంటివన్నీ మైన్యూటెస్ట్ పాయింట్స్ కూడా కనిపెట్టాలి ఐఆర్లో. అదేవిధంగా రష్యా యుక్రెయిన్ వార్ ఉంది. ఆ వార్లో బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ ఏంటి, అది డైనమిక్ టాపికే కదా. అట్లనే ఇండియా G20ని హోస్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద ఢిల్లీ డిక్లరేషన్, G20కి సంబంధించిన లేటెస్ట్ ఇండియా హోస్ట్ చేసిన G20కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అది డైనమిజం. సో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డైనమిజం అంటే ఇది. ఏదైతే అప్డేట్స్ వస్తాయో అవి తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, ఐఆర్లో ఏదైతే అప్డేట్ ఉందో అదంతా తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇయర్ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ఇయర్ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అని డీటెయిల్స్. కమింగ్ COP28 UNFCCC COP28 సదస్సు నెక్స్ట్ మంత్ దుబాయ్లో జరగబోతోంది. UNFCCC
COP28 సదస్సు నెక్స్ట్ మంత్ దుబాయ్లో జరగబోతుంది, దానికి సంబంధించిన అంశం. సో ఇవన్నీ కూడా డైనమిక్ పార్ట్స్ అంటాం అనమాట. కానీ ఇది పొలిటికల్ సైన్స్ సంబంధించిందే కాదు, మీరు జిఎస్ చదువుతున్నా సరే ఈ డైనమిక్ పోర్షన్ కొంత చదవాల్సిందే. అలానే ఐజీపీ, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో, ఐజీపీ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో డైనమిక్ పోర్షన్ అంటే ఏంటి? ఐజీపీలో డైనమిక్ పోర్షన్ అంటే ఏంటి? ఉదాహరణకి 5 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది, 5 స్టేట్స్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది అనమాట. ఈ 5 స్టేట్స్లో ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి, ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి, 5 స్టేట్స్లో ఎలక్షన్ షెడ్యూల్ సంబంధించి మీకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ, ఎన్నికల టైంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, దానికి చట్టబద్ధీకరణ, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు, దానికి సంబంధించిన క్వశ్చన్స్. అలానే ఎలక్షన్ కమిషన్ ఫంక్షన్స్, రికగ్నిషన్ ఆఫ్ నేషనల్ పార్టీస్ అండ్ రీజనల్ పార్టీస్, ఎలా పార్టీ నేషనల్ పార్టీ అవ్వాలంటే, నేషనల్ పార్టీ స్టేటస్ రావాలంటే ఉన్న ఫీచర్స్ ఏంటి, రీజనల్ పార్టీ ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి, నేషనల్ పార్టీ రీజనల్ పార్టీ ఫీచర్స్ ఏంటి. సో ఇవన్నీ డైనమిక్ టాపిక్స్ అనమాట. అలానే మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈరోజు పొద్దున ఒక పార్టీలో ఉంటే ఈరోజు సాయంత్రం ఇంకొక పార్టీ, మార్నింగ్ ఒక పార్టీలో ఉంటే ఈవినింగ్ ఇంకొక పార్టీ అనమాట. సో మార్నింగ్ ఒక పార్టీ, ఈవినింగ్ ఇంకొక పార్టీ. సో దాన్నే యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు అంటాం. వీ కాల్ ఇట్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు అంటాం అనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ బేసిక్స్ చదువుకోవాలి, అలానే డైనమిక్ టాపిక్స్ కూడా చూసుకోవాలి. మీరు చూసారు రాహుల్ గాంధీ మోడీలందరూ దొంగలే అని చెప్పి ఒక కామెంట్ చేశారు, ఆయన పైన పరువు నష్టం కేసు పడింది, తర్వాత కన్విక్షన్ పైన స్టే వచ్చింది, ఆయన మళ్ళీ లోక్సభ ఎంపీగా కంటిన్యూ అవుతున్నారు. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఐజీపీలో నేర్చుకోవాలన్నమాట. ఇట్లాంటివి కూడా మనం కొంచెం క్యాచ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, పాపులర్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, సోషల్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా, దాన్నే డైనమిజం అంటారు. సో నిజంగా కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా ఫాలో అవటం డైనమిజమే అయితే, పొలిటికల్ సైన్స్ కూడా డైనమిక్. కరెంట్ అఫైర్స్ అనేవి డీటెయిల్గా ఫాలో అవటం డైనమిజం అయితే, పొలిటికల్ సైన్స్ ఆప్షన్ కూడా డైనమిక్ అని చెప్పచ్చు. ఓకే, సో ఆ విధంగా లెక్కేస్తే మాత్రం మీకు చాలా కరెంట్ అఫైర్స్, చాలా అంశాలు పొలిటికల్ సైన్స్లో కవర్ అయిపోతూ వస్తాయి అన్నమాట. చాలా న్యూ థింగ్స్ పొలిటికల్ సైన్స్లో మీకు వస్తాయి. ఉదాహరణకి COP28 సదస్సు దుబాయ్లో జరుగుతుందని చెప్పాను, అది మనకి గ్లోబల్ కామన్ అనే కాన్సెప్ట్లో వస్తుంది, గ్లోబల్ కామన్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. అదేవిధంగా చంద్రయాన్, లేదా మనం చూస్తే రీసెంట్గా ఇండియా గగన్యాన్ సంబంధించి, గగన్యాన్ ప్రాజెక్ట్కి రష్యా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు, మన ఆస్ట్రోనాట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా రష్యా స్పేస్ కోఆపరేషన్లో అది మనం రాస్తాం, ఇండియా రష్యా స్పేస్ కోఆపరేషన్లో ఆ పాయింట్ మనం రాస్తాం అనమాట. అలానే రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్ జరిగింది, దాని అవుట్కమ్ ఏంటి, SCO సమ్మిట్ జరిగింది, దాని అవుట్కమ్ ఏంటి. సో ఇవన్నీ అప్డేట్ అవ్వాలి, కొంచెం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవుతే మాత్రం చాలా హ్యాపీగా ఈజీగా ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. అండ్ చాలామంది PSIR చదవాలి అంటే పెద్ద పెద్ద మ్యాగజైన్స్ చదవాలి, రోజు పెద్ద పెద్ద ఆర్టికల్స్ చదవాలి, పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్లు చదవాలి. రాంగ్ కాన్సెప్ట్, అది చాలా తప్పు. PSIRలో మార్కులకి మీకు విపరీతమైన రీసెర్చ్ స్కాలర్ మార్కులకి సంబంధమే లేదు. PSIR అండ్ IRలో రీసెర్చ్ కొంచెం కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. PSIRలో మీకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది, డీటెయిల్గా అన్ని థింకర్స్ ఫీల్ రాయాలి అంతేమీ అవసరం లేదు. చాలామంది ఎక్సాగ్రేట్ చేసి చూపిస్తారు PSIRని, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఇది డైనమిజం అంటే, PSIRలో డైనమిజం అంటే ఇది, డైనమిక్గా చదవాలి అంటారు కదా, నేను చెప్పింది అనమాట. సో కమింగ్ బ్యాక్, PSIR సిలబస్ ఒకసారి చూద్దాం. అన్ని ఆప్షన్స్ లాగానే, అన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ లాగానే పొలిటికల్ సైన్స్లో కూడా పేపర్ 1 పార్ట్ ఏ థియరీ ఉంటుంది. జనరల్గా ఏ సోషల్ సైన్స్ ఆప్షన్ అయినా, మీరు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా పేపర్ 1 పార్ట్ ఏ 2 పేపర్లు ఉంటాయి, 2 పేపర్లు ఉంటాయి. మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక పేపర్. పేపర్ 1లో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. పేపర్ 2లో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సో పేపర్ 1 250 మార్క్స్, పేపర్ 2 250 మార్క్స్, పేపర్ 1 250 మార్క్స్, పేపర్ 2 250 మార్క్స్ అనమాట. పేపర్ 1 సెక్షన్ ఏ, సెక్షన్ బి 250 మార్క్స్, పేపర్ 2 సెక్షన్ ఏ, సెక్షన్ బి 250 మార్క్స్. 250 మార్కులు, 250 మార్కులు.
ఓకే, గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 సెక్షన్ ఏ, సెక్షన్ బి 250, పేపర్ 2 సెక్షన్ ఏ, సెక్షన్ బి 250 మార్క్స్ అనమాట. సో పేపర్ 1 సెక్షన్ ఏ, పేపర్ 1 సెక్షన్ ఏలో ఫస్ట్ దేర్ ఆర్ 10 చాప్టర్స్. మీరు నీట్గా నోట్స్ చేసుకోండి, నేను చెప్తే వెళ్తాను. పేపర్ 1 సెక్షన్ ఏలో 10 చాప్టర్స్ ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ సిలబస్లో పేపర్ 1 సెక్షన్ ఏ చాలా క్రూషియల్. అదే స్ట్రిక్ట్ పొలిటికల్ సైన్స్ అనమాట. పొలిటికల్ సైన్స్ దానిలో పేపర్ 1 సెక్షన్ ఏ చాలా క్రూషియల్, అదే స్ట్రిక్ట్ పొలిటికల్ సైన్స్ అని చెప్పొచ్చు. ఈ పేపర్ 1 సెక్షన్ ఏలో లాస్ట్ చాప్టర్ 10th చాప్టర్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్. ద 10th చాప్టర్ ఇస్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్. దీనిలో అందరూ వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్ ఉంటారు. జనరల్గా సొంతంగా చదువుకున్న, కోచింగ్ తీసుకున్న ఎవరైనా సరే పొలిటికల్ సైన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు, స్ట్రిక్ట్గా పొలిటికల్ సైన్స్ అవుతున్న వాళ్ళు వెస్ట్రన్ పొలిటికల్ థాట్ నుంచే స్టార్ట్ చేస్తారు. దే విల్ స్టార్ట్ విత్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్. వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో ఎవరు ఉంటారు? ప్లేటో. వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్ ప్లేటో, అరిస్టోటిల్, ప్లేటో, అరిస్టోటిల్, మ్యాకియావెల్లి, ప్లేటో, అరిస్టోటిల్, మ్యాకియావెల్లి, థామస్ హాబ్స్, జాన్ లాక్, ప్లేటో, అరిస్టోటిల్, మ్యాకియావెల్లి, థామస్ హాబ్స్, జాన్ లాక్, జేఎస్ మెల్, కార్ల్ మార్క్స్, ఆంటోనియో గ్రామ్స్కీ, హ్యానా ఆరెంట్ వీళ్ళందరూ ఉంటారనమాట. సో జనరల్గా మనం ఈ థింకర్స్ని వీళ్ళ పేరు చూసి అమ్మో కష్టం వీళ్ళు అంటాం. కానీ వాళ్ళు మన ఫ్రెండ్స్ అనుకుని ఒక్కొక్కరిది స్టోరీలా గుర్తుపెట్టుకుంటే, ఒక్కొక్క థాట్ వాళ్ళని జడ్జి చేయకుండా ఒక్కొక్క థింకర్ని స్టోరీలాగా చదివితే, ఒక్కొక్క థింకర్ని స్టోరీలాగా అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఈజీగా సక్సెస్ వస్తుంది. ఉదాహరణకి ప్లేటో ఉన్నాడు కదా, PLATO, ప్లేటో. హీ వాజ్ అన్ ఉటోపియన్. యుటోపియా అంటే డ్రీమ్స్లో ఉంటారు, అన్రియలిస్టిక్ థింగ్స్ ప్రపోజ్ చేస్తారు. ప్లేటో వాజ్ అన్ యుటోపియన్, UTOPIAN. హీ గివ్స్ ఇమాజినరీ థింగ్స్, అంటే కొంచెం ఊహాజనితంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సడన్గా ఇండియాని సింగపూర్లో మారుస్తాను. ఉటోపియన్ ఐడియా కదా. ప్లేటో వాజ్ అన్ యుటోపియన్. ఆయన కొంచెం యుటోపియన్ మోడల్ ఉంటుంది అనమాట. యుటోపియా అంటే ఊహాజనితమైన, అన్రియలిస్టిక్, ఇమాజినరీ. యుటోపియా అంటే ఊహాజనితమైన, అన్రియలిస్టిక్, ఇమాజినరీ. ప్లేటో ఈజ్ అన్ ఉటోపియన్. యుటోపియా అంటే ఊహాజనితమైన, అన్రియలిస్టిక్, ఇమాజినరీ. ప్లేటో ప్రపోన్డ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఫిలాసఫర్ కింగ్. ప్లేటో ఒక కాన్సెప్ట్ ప్రపోజ్ చేశారు, ఆ కాన్సెప్ట్ పేరు ఫిలాసఫర్ కింగ్. ప్లేటో ప్రపోన్డెడ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఫిలాసఫర్ కింగ్. ఆయన ఫిలాసఫర్ కింగ్ అనే ఒక కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారనమాట. ఫిలాసఫర్ కింగ్కి ఫ్యామిలీ ఉండదు, నో పెళ్ళి, నో ప్రాపర్టీ, నో మ్యారేజ్, నో ప్రాపర్టీ. అట్లాంటి కింగ్ కంప్లీట్గా కంట్రీ కోసం డెడికేట్ అవుతాడు. అట్లాంటి కింగ్ కంప్లీట్గా స్టేట్ కోసం డెడికేట్ అవుతాడు. సో ఇట్లా మనం పొలిటికల్ థింకర్స్ని అర్థం చేసుకుని చదువుతాం అనమాట. ప్లేటో ఆయన ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశాడు. ఫిలాసఫర్ కింగ్ అంటే నో ఫ్యామిలీ, నో ప్రాపర్టీ, హీ కెన్ కంప్లీట్లీ డెడికేట్ ఫర్ ద కంట్రీ. అలానే మ్యాకియావెల్లి అనే థింకర్ ద ప్రిన్స్ అనే ఒక పుస్తకం రాస్తాడు. ప్రిన్స్ ఒక ప్రిన్స్ తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. ఆయన అంటాడు, తప్పు చేసినా పర్లేదు, అబద్ధం చేసినా పర్లేదు, మోసం చేసినా పర్లేదు, ఈ రాజ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి అని. ఓకే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మదర్ ల్యాండ్, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్ ఈజ్ ఎట్ స్టేక్, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్ ఈజ్ ఎట్ స్టేక్, there is no such thing called good or bad, right or wrong, just or unjust. If the interest of your motherland is at stake, there is no such thing called good or bad, right or wrong, just or unjust. You can follow any course of action that will further the interest of your nation. If the interest of your motherland is at stake, there is no such thing called good or bad, right or wrong, just or unjust. You can follow any course of action that will further the interest of your nation. అంటే నీ జాతి ప్రయోజనాలు పనంగా ఉన్నప్పుడు,
నీ జాతి ప్రయోజనాలు పణంగా ఉన్నప్పుడు. మంచి చెడు, నైతికత అనైతికత అనేది ఏమీ లేవు. నీ జాతి ప్రయోజనాలే పణంగా ఉన్నప్పుడు మంచి చెడు, నైతికత అనైతికత అటువంటివి ఏమీ లేవు. యూ కెన్ ఫాలో ఎనీ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని తీసుకో, నీ దేశాన్ని కాపాడుకో అంతే. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్ ఈజ్ ఎట్ స్టేక్, దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, జస్ట్ ఆర్ అన్జస్ట్. యూ కెన్ ఫాలో ఎనీ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ విల్ ఫర్దర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ నేషన్. సో ఇది మ్యాకియవెల్లీ. ఇట్లా మనం వెస్టర్న్ పొలిటికల్ థింకర్స్ అందరి గురించి చదువుకుంటాం. అండ్ కొంచెం ఇంట్రెస్ట్గా చదివితే స్టోరీలా గుర్తుంటుంది అనమాట. సో 10th చాప్టర్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. తర్వాత నెక్స్ట్ చాప్టర్. సో ఎప్పుడైనా సరే దేర్ ఆర్ 10 చాప్టర్స్, లాస్ట్ చాప్టర్ నుంచి చదువుతాం అనమాట మనం పొలిటికల్ సైన్స్. పేపర్ 1 సెక్షన్ ఏని వీ స్టార్ట్ విత్ లాస్ట్ చాప్టర్ 10th చాప్టర్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. తర్వాత 9th చాప్టర్ ఇండియన్ పొలిటికల్ థాట్. 9th చాప్టర్ ఇండియన్ పొలిటికల్ థాట్. 9th చాప్టర్ అంటే ఇండియన్ పొలిటికల్ థాట్. ఇండియన్ పొలిటికల్ థాట్లో గాంధీ, అంబేద్కర్, ఎంఎన్ రాయ్. ఇండియన్ పొలిటికల్ థాట్లో గాంధీ, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, సయ్యద్ అహ్మద్ ఖాన్, అరవిందో ఘోష్. ఈ 5 మోడర్న్ థింకర్స్ని చదువుతాం. గాంధీ, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, సయ్యద్ అహ్మద్ ఖాన్, అరవిందో ఘోష్. గాంధీ, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, సయ్యద్ అహ్మద్ ఖాన్, అరవిందో ఘోష్. ఈ 5 గురించి చదివి మను కౌటిల్య బుద్ధిస్ట్ ట్రెడిషన్ చదువుతాం. మను ధర్మశాస్త్రంలో ఏం చెప్పారు, కౌటిల్య అర్థశాస్త్రంలో ఏం చెప్పారు, బుద్ధిస్ట్ ట్రెడిషన్. సో ఫస్ట్ వెస్టర్న్ పొలిటికల్ థాట్, తర్వాత ఇండియన్ పొలిటికల్ థాట్. 10th చాప్టర్ వెస్టర్న్ పొలిటికల్ థాట్, 9th చాప్టర్ ఇండియన్ పొలిటికల్ థాట్. 8th చాప్టర్ పొలిటికల్ ఐడియాలజీస్. 8th చాప్టర్ పొలిటికల్ ఐడియాలజీస్, తెలుగులో రాజనీతి సిద్ధాంతాలు. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఐడియాలజీస్. లిబరలిజం, సోషలిజం, మార్క్సిజం, ఫ్యాసిజం, గాంధీయిజం, ఫెమినిజం. లిబరలిజం, సోషలిజం, మార్క్సిజం, గాంధీయిజం, ఫ్యాసిజం, ఫెమినిజం, ఇవన్నీ చదువుతాం. లిబరలిజం, లిబరల్ అంటే ఫ్రీ సొసైటీ, లిబరల్ వరల్డ్. లిబరలిజం, సోషలిజం, మార్క్సిజం, ఫ్యాసిజం, గాంధీయిజం, ఫెమినిజం. దీనికి సంబంధించి ఇంకా చాలా వేరియంట్స్ చదువుతాం అనమాట. నియో లిబరలిజం బాగా చదువుతాం, ఇలాంటివన్నీ కూడా. జాన్ లాక్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ లిబరలిజం. లిబరలిజంకి సోషలిజంకి తేడా ఏంటి, గాంధీయిజం ఐడియాలజీస్ ఏంటి, ఫెమినిజంలో లిబరల్ ఫెమినిజం, రాడికల్ ఫెమినిజం, మార్క్సిస్ట్ ఫెమినిజం, ఈ 3 కూడా చదువుతాం. ఓకే. తర్వాత మనం అప్రోచెస్ టు పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ అప్రోచెస్ చదువుతాం మేజర్గా. ఇక 10th చాప్టర్, 9th చాప్టర్, 8th చాప్టర్ అయిన తర్వాత విల్ గో ఇన్ టు పొలిటికల్ థియరీ. ముఖ్యంగా అప్రోచెస్ టు పొలిటికల్ సైన్స్, నార్మేటివ్ వర్సెస్ ఎంపారికల్ అప్రోచ్ అవుతాం. దెన్ విల్ స్టడీ అబౌట్ పొలిటికల్ కాన్సెప్ట్స్. అప్పుడు మనం కాన్సెప్ట్స్ చదవాలి. ఏం కాన్సెప్ట్స్ చదవాలి, స్టేట్ గురించి చదవాలి. స్టేట్, పర్స్పెక్టివ్స్ ఆఫ్ స్టేట్. స్టేట్ గురించి పర్స్పెక్టివ్స్ ఆఫ్ స్టేట్, జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్. స్టేట్, జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్, రైట్స్, పవర్ అండ్ హెజిమోనీ, డెమోక్రసీ. ఈ చాప్టర్స్ అని చదువుతాం అనమాట. ఇది పేపర్ 1 సెక్షన్ ఏ. ఇదంతా పేపర్ 1 సెక్షన్ ఏ. తర్వాత పొలిటికల్ సైన్స్లో పేపర్ 1 సెక్షన్ బి. తర్వాత పొలిటికల్ సైన్స్లో పేపర్ 1 సెక్షన్ బి. ఈ పేపర్ 1 సెక్షన్ బి అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మోడర్న్ ఇండియా అండ్ పాలిటీ. పేపర్ 1 సెక్షన్ బి అనేది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ప్లస్ ఇండియన్ పాలిటీ కలిపి కొంచెం ఎక్స్టెన్సివ్గా చదివితే, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ కలిపి కొంత ఎక్స్టెన్సివ్గా చదివితే పేపర్ 1 సెక్షన్ బి అనమాట. మేజర్గా మనం దీనిలో 11 చాప్టర్స్ ఉన్నాయి. 11 చాప్టర్స్ ఉన్నాయి. దీనిలో అసలు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా స్టార్ట్ అయింది, కాన్స్టిట్యూషనలిజం టు మాస్ సత్యాగ్రహ, కాన్స్టిట్యూషనలిజం టు మాస్ సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా. ఈ 3 మూమెంట్స్ ఆర్డర్లో చదువుకుంటాం. నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా. క్విట్ ఇండియా డైరెక్ట్గా సిలబస్లో లేకపోయినా మనం అది కూడా చదువుతాం అనమాట. తర్వాత ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మిలిటెంట్ అండ్ రెవల్యూషనరీ మూమెంట్స్. మిలిటెంట్ అండ్ రెవల్యూషనరీ మూమెంట్స్ అంటే భగత్ సింగ్ సంబంధించి భారత్ నవజవాన్ సభ,
HSRA, తర్వాత మన బాల్ గంగాధర్ తిలక్ సంబంధించిన అంశాలు, చపేకర్ బ్రదర్స్ సంబంధించిన అంశాలు, బెంగాల్లో అరవిందో ఘోష్, బరీంద్ర కుమార్ ఘోష్, వీళ్ళ అంతా మిలిటెంట్ అండ్ రెవల్యూషనరీ మూమెంట్స్ అవుతాం అనమాట. తర్వాత పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని లిబరల్స్ ఎలా చూశారు, రాడికల్స్ ఎలా చూశారు, మార్క్సిస్టులు ఎలా చూశారు, వీళ్ళ పర్స్పెక్టివ్స్ కూడా చూస్తాం అనమాట. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లిబరల్స్, సోషలిస్ట్, మార్క్సిస్ట్, రాడికల్, డెమోక్రటిక్ అండ్ దళిత్స్. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని లిబరల్స్ ఏ పర్స్పెక్టివ్తో అర్థం చేసుకున్నారు, సోషలిస్టులు ఏ పర్స్పెక్టివ్తో అర్థం చేసుకున్నారు. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని లిబరల్స్ ఏ పర్స్పెక్టివ్స్తో అర్థం చేసుకున్నారు, సోషలిస్టులు ఏ పర్స్పెక్టివ్తో అర్థం చేసుకున్నారు, మార్క్సిస్టులు ఏ పర్స్పెక్టివ్తో అర్థం చేసుకున్నారు, రాడికల్ హ్యూమనిస్టులు ఏ పర్స్పెక్టివ్తో అర్థం చేసుకున్నారు, దళితులు ఏ పర్స్పెక్టివ్తో అర్థం చేసుకున్నారు. ఇదంతా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్. అసలు భారత రాజ్యాంగం ఎలా తయారైంది, 1600 నుంచి మనకు రాజ్యాంగం రాసేంత వరకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఇవాల్వ్ అయింది అది కూడా చదువుతాం అనమాట. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్, ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్. ప్రియాంబుల్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అన్నీ చదువుతాం. పార్లమెంటరీ సిస్టమ్ రకరకాలు. మీరు చూశారు మొన్న న్యూస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో క్వశ్చన్స్ అడగడానికి డబ్బులు తీసుకుందని ఎలిగేషన్స్. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పైన పార్లమెంట్లో క్వశ్చన్స్ అడగడానికి ఆవిడ డబ్బులు తీసుకుందని చెప్పి ఎలిగేషన్స్ అనమాట. సో ఇట్లాంటివి కూడా మనం ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ రాస్తాం. క్యాష్ ఫర్ క్వెరీ ఇష్యూస్ ఇలాంటివి. సో ఏదైతే న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ అప్డేట్స్ ఉన్నాయో అవి కూడా మనం కొన్ని రాయాలి. ఐజీపీలో పేపర్ 1 పార్టీలో టచ్ చేయకూడదు, కానీ కరెంట్ అఫైర్స్ పేపర్ 1 పార్ట్ బి అంటే సెక్షన్ బి, పేపర్ 1 సెక్షన్ బిలో కట్ చేయొచ్చు అనమాట. అలానే మన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఎలా పనిచేస్తాయి, అంటే మన పార్లమెంట్ ఎలా పనిచేస్తాయి, మన బ్యూరోక్రసీ ఎలా పనిచేస్తాయి, మినిస్టర్స్ ఎలా పనిచేస్తారు, మన జ్యుడిషియరీ ఎలా పనిచేస్తాయి, ముఖ్యంగా జ్యుడిషియల్ యాక్టివిజం, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ఈ కాన్సెప్ట్స్ అన్ని చదువుతాం అనమాట. జ్యుడిషియల్ యాక్టివిజం, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం చదువుతాం. తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. మీకు తెలుసు మనం పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా ఇవన్నీ చదవాలి. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఇవన్నీ. తర్వాత ఇండియాలో కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్ గురించి చదువుతాం. రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు. ఇండియాలో కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్ గురించి చదువుతాం అనమాట. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి? యూపీఎస్సి, ఫినాన్స్ కమిషన్, క్యాగ్, యూపీఎస్సి, ఫినాన్స్ కమిషన్, క్యాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్. యూపీఎస్సి, ఫినాన్స్ కమిషన్, క్యాగ్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇవన్నీ కూడా చదువుతాం అనమాట. ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ చదువుతాం. తర్వాత ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్, ఉమెన్ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్, ఇవన్నీ చదువుతాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, ఇవన్నీ మన సిలబస్లో ఉన్నాయి. ఇవన్నీ మనం జిఎస్లో కూడా చదువుతాం అనమాట. తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఫెడరలిజం. సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఫెడరలిజం, ఇది కూడా బాగా చదువుతాం. ముఖ్యంగా ఇక్కడ మనం గవర్నర్స్ రోల్ బాగా కాంట్రవర్సీ అవుతుంది. దీని మీద క్వశ్చన్ గ్యారెంటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గవర్నర్స్ రోల్, గవర్నర్ యొక్క పాత్ర బాగా కాంట్రవర్సీ అవుతుంది అనమాట. తర్వాత ప్లానింగ్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ చాప్టర్ మనం ప్లానింగ్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్. ఇనీషియల్ డేస్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనం నెహ్రూయన్ మోడల్, గాంధీయన్ మోడల్ ఆఫ్ ప్లానింగ్ ఏంటి, నెహ్రూయన్ మోడల్ ఆఫ్ ప్లానింగ్ ఏంటి, 1991 వరకు మన ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, 1991 వరకు మన ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, 1991 తర్వాత ఇప్పుడు ఎలా మారింది, 1991 వరకు మన ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, 1991 తర్వాత ఇప్పుడు ఎలా మారింది. తర్వాత గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? గ్రీన్ రెవల్యూషన్ ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ గారి మధ్య చనిపోయారు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అంటారు ఆయన్ని. ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయారు అనమాట. గ్రీన్ రెవల్యూషన్ సంబంధించి, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణకు సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్, ఇవన్నీ కూడా మనం చదువుతాం నెక్స్ట్ చాప్టర్లో. తర్వాత భారత రాజకీయాల్లో కులము, మతము, జాతి యొక్క పాత్ర. ద రోల్ ఆఫ్ రిలిజియన్, కాస్ట్ అండ్ ఎథ్నిసిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. The role of religion, caste and ethnicity in Indian politics. The role of religion, caste and ethnicity in Indian politics. Caste, religion and ethnicity in Indian politics. Role of caste, role of religion, role of ethnicity in Indian politics.
భారత రాజకీయాల్లో కులము మతము జాతి యొక్క పాత్ర. ఓకే, అలానే పార్టీ సిస్టమ్. భారతదేశంలో పార్టీ వ్యవస్థ. నేషనల్ పార్టీస్ ఏంటి, స్టేట్ పార్టీస్ ఏంటి, అంటే నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ ఏంటి, ఏ పార్టీ ఐడియాలజికల్ బేస్ ఎలా ఉంది, ప్రెషర్ గ్రూప్స్. మీకు తెలుసు ప్రెషర్ గ్రూప్స్ GS2 సిలబస్లో కూడా ఉంది. GS2 సిలబస్లో కూడా ఉందన్నమాట. అలానే ఓటర్ బిహేవియర్ ఎలా ఉంది, ట్రెండ్స్ ఇన్ ఎలక్టోరల్ బిహేవియర్ ఆఫ్ పీపుల్. ప్రజలు ఎలక్షన్ టైంలో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలక్టోరల్ బిహేవియర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. అండ్ చేంజింగ్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ లెజిస్లేటర్స్. లెజిస్లేటర్స్ యొక్క సోషియో ఎకనామిక్ ప్రొఫైల్, సామాజిక ఆర్థిక ప్రొఫైల్ ఎలా మారుతుంది. అలానే సోషల్ మూమెంట్స్, సామాజిక ఉద్యమాలు, సోషల్ మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నర్మదా బచావో ఆందోళన్, అది కూడా ఒక ఎన్విరాన్మెంటల్ మూమెంట్, పార్ట్ ఆఫ్ సోషల్ మూమెంట్. మీటూ మూమెంట్, మహిళలందరూ వాళ్ళు జరిగిన అన్యాయాలకు సంబంధించి ఆన్లైన్లో చెప్పుకున్నారు. ఇట్స్ అ టైప్ ఆఫ్ సోషల్ మూమెంట్. ఓకే, లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీ వద్దు అనే మూమెంట్, టైప్ ఆఫ్ సోషల్ మూమెంట్. LGBT మూమెంట్, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ మూమెంట్, సోషల్ మూమెంట్. సో ఇంటర్నేషనల్ చెప్పాలంటే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్. అమెరికాలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్, సోషల్ మూమెంట్. గ్రెటా థన్బర్గ్, ఆవిడ అమ్మాయిది ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూమెంట్. ఇట్స్ అ సోషల్ మూమెంట్. గ్రెటా థన్బర్గ్, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూమెంట్, ఇట్స్ అ సోషల్ మూమెంట్. ఓకే, ఇవన్నీ. సో you have section A political science, paper 1 section A political science, paper 1 section B IGP Indian government and politics, paper 1 section B IGP Indian government and politics. తర్వాత పేపర్ 2లో రెండు సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ IR. పేపర్ 2లో సెక్షన్ A Political Science, Paper 2, Section A. Political Science, Paper 2, Section A deals with comparative politics and international relations. Political Science, Paper 2, Section A deals with comparative politics and international relations. Political Science, Paper 2, Section B. Political Science, Paper 2, Section B deals with India and world. Paper 2, Section A and Paper 2, Section B. Paper 2, Section A ఏం డీల్ చేస్తుంది, కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ IR. పేపర్ 2 సెక్షన్ B ఏం డీల్ చేస్తుంది, ఇండియా అండ్ వరల్డ్ అనమాట. సో పేపర్ 2 సెక్షన్ Aలో 11 చాప్టర్స్ ఉన్నాయి. పేపర్ 2 సెక్షన్ Aలో. సో పేపర్ 2 సెక్షన్ A 11 చాప్టర్స్ మనం కొంచెం జాగ్రత్తగా నోట్స్ చేసుకొని చదువుకోవాలి. పేపర్ 2 సెక్షన్ A పొలిటికల్ సైన్స్కి వినయ్ కుమార్ మల్హోత్రా అనే బుక్ బాగుంటుంది. పొలిటికల్ సైన్స్ పేపర్ 2 సెక్షన్ A ఇంటర్నేషనల్ రిలేషన్స్ బై వినయ్ కుమార్ మల్హోత్రా. రెండోది కంపారిటివ్ పాలిటిక్స్ బై జేసీ జోహారి. సో పేపర్ 2 సెక్షన్ A. ఓకే, పేపర్ 2 సెక్షన్ A కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పేపర్ 2 సెక్షన్ A డీల్స్ విత్ కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పేపర్ 2 సెక్షన్ A డీల్స్ విత్ కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దానికి రెండు బెస్ట్ బుక్స్, ఒకటి వినయ్ కుమార్ మల్హోత్రా ఇంటర్నేషనల్ రిలేషన్స్ బై వినయ్ కుమార్ మల్హోత్రా, కంపారిటివ్ పాలిటిక్స్ బై జేసీ జోహారి. ఈ రెండు బుక్స్ అయితే చాలు. ఓకే, ఈ పేపర్ 2 సెక్షన్ Aలో మనకి 11 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ కంపారిటివ్ పాలిటిక్స్. మొదటి చాప్టర్ కంపారిటివ్ పాలిటిక్స్. దానిలో పొలిటికల్ సోషియాలజీ, పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. ఫస్ట్ చాప్టర్ కంపారిటివ్ పాలిటిక్స్, దానిలో మనకి పొలిటికల్ సోషియాలజీ, పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. సెకండ్ చాప్టర్ స్టేట్ ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్, అంటే క్యాపిటలిస్ట్ స్టేట్ ఎలా ఉంది, సోషలిస్ట్ స్టేట్ ఎలా ఉంది, సోషలిస్ట్ స్టేట్ ఎలా ఉంది, క్యాపిటలిస్ట్ స్టేట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, సోషలిస్ట్ స్టేట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, స్టేట్ ఇన్ కంపారిటివ్ పర్స్పెక్టివ్. థర్డ్ చాప్టర్ పాలిటిక్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ పార్టిసిపేషన్, అంటే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఐడియాలజీస్ ఎలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయి, వాటి ఐడియాలజీస్ ఎలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రెషర్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, సామాజిక ఉద్యమాలు ఎలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మూవ్మెంట్స్, సామాజిక ఉద్యమాలు ఎలా ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ సోషల్ మూవ్మెంట్స్, ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ చాప్టర్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ.
నెక్స్ట్ చాప్టర్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. ఓకే, గ్లోబలైజేషన్ వల్ల డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంది పరిస్థితి, ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో పరిస్థితి ఎలా ఉంది, గ్లోబలైజేషన్ డెవలపింగ్ కంట్రీస్కి మంచి చేస్తుందా, గ్లోబలైజేషన్ రెస్పాన్సెస్ ఫ్రమ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ వరల్డ్, గ్లోబలైజేషన్ రెస్పాన్సెస్ ఫ్రమ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ వరల్డ్, గ్లోబలైజేషన్ వల్ల డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంది, డెవలపింగ్ కంట్రీస్లో ఎలా ఉంది, ఇదంతా చదువుతాం అనమాట. తర్వాత పొలిటికల్ ఐఆర్ని ఏ విధంగా చూడాలి అంటే ఐఆర్ అంటే అందరూ మంచోళ్ళే, ఐడియలిజంలో చూడాలా, ప్రాక్టికల్గా ఉండాలా, రియలిస్టిక్గా ఉండాలా, దీన్ని అప్రోచెస్ టు ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం. వీ హ్యావ్ 5th చాప్టర్ ఒకటి ఉంది, అప్రోచెస్ టు ద ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అప్రోచెస్ టు ద ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఐడియలిస్ట్, రియలిస్ట్, ఫంక్షనలిస్ట్, సిస్టమ్స్, మార్క్సిస్ట్. ఐడియలిస్ట్, రియలిస్ట్, ఫంక్షనలిస్ట్, సిస్టమ్స్, మార్క్సిస్ట్, ఇవన్నీ అనమాట. ఐడియలిస్ట్, రియలిస్ట్, ఫంక్షనలిస్ట్, సిస్టమ్స్, మార్క్సిస్ట్. తర్వాత కీ కాన్సెప్ట్స్, ఐఆర్ సంబంధించిన కీ కాన్సెప్ట్స్ అనమాట. నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నేషనల్ సెక్యూరిటీ అంటే ఏంటి, నేషనల్ పవర్ అంటే ఏంటి, నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ పవర్, బ్యాలెన్స్ ఆఫ్ పవర్, కలెక్టివ్ సెక్యూరిటీ, ఇట్లాంటివన్నీ. జాతి ప్రయోజనం అంటే ఏంటి, మీరు చూసారు సడన్గా హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది, ఇట్స్ అ థ్రెట్ టు సెక్యూరిటీ. అలానే మీరు చూస్తే ఉక్రెయిన్ మీద అటాక్, థ్రెట్ టు సెక్యూరిటీ. వాట్ ఈస్ కలెక్టివ్ సెక్యూరిటీ, ఈ కాన్సెప్ట్స్ అన్ని చదువుతాం. నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నేషనల్ పవర్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి, డిటరెన్స్ అంటే ఏంటి, కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి. తర్వాత కోల్డ్ వార్, అమెరికాకి రష్యాకి మధ్య 1945 నుంచి 1991 వరకు జరిగిన ప్రచన్న యుద్ధం, దానిలో ఈవెంట్స్ చదువుతాం. 2 సూపర్ పవర్స్ ఎలా పెరిగాయి, బైపోలార్ వరల్డ్ ఎలా వచ్చింది, 2 సూపర్ పవర్స్ ఎలా పెరిగాయి, బైపోలార్ వరల్డ్ ఎలా వచ్చింది, ఇవన్నీ చదువుతాము. నాన్ అలైన్ మూవ్మెంట్ గురించి చదువుతాము. అదే టైంలో ఏర్పడిన యుఎన్, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి చదువుతాము. యుఎన్ ప్రిన్సిపల్ ఆర్గాన్స్ గురించి చదువుతాం. యుఎన్ గురించి, యుఎన్ ప్రిన్సిపల్ ఆర్గాన్స్ గురించి. ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, WTO, వీటి రిఫార్మ్స్ గురించి కూడా చదువుతాం అనమాట. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, WTO ఎన్ని రిఫార్మ్స్ గురించి కూడా చదువుతాం. సో వీల్ ట్రై టు రీడ్ అబౌట్ ద రిఫార్మ్స్ ఆఫ్ దీస్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. తర్వాత రీజనలైజేషన్ ఆఫ్ వరల్డ్ పాలిటిక్స్, ప్రపంచ రాజకీయాల్లో నాఫ్టా అంటే ఏంటి, ఏషియాన్ ఏంటి, సార్క్ ఏంటి, ఎపెక్ ఏంటి, ఈ యూరోపియన్ యూనియన్ గురించి చదువుతాం. EU, ఏషియాన్, సార్క్, ఎపెక్ ఇవన్నీ చదువుతాం అనమాట. తర్వాత కాంటెంపరీ ఇష్యూస్ ఆఫ్ గ్లోబల్ కన్సర్న్. కాంటెంపరీ ఇష్యూస్ ఆఫ్ గ్లోబల్ కన్సర్న్ అంటే డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, జెండర్ జస్టిస్, ఎన్విరాన్మెంట్, టెర్రరిజం, ఇవన్నీ. ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ ఎలా ఉంది, ఇప్పుడు చైనా ఉంది, తైవాన్, హాంకాంగ్ని ఎలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అలానే యాంటీ డెమోక్రటిక్ వేవ్స్ ఎక్కడున్నాయి, డెమోక్రసీస్ ఎక్కడున్నాయి, ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలస్తీనియన్లో, ఇజ్రాయెల్లో ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోతున్నారు, హ్యూమన్ రైట్స్ ఎంత వయోలేషన్ అది, చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, ఎంత వయోలేషన్ అది. హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఏంటి, మానవ హక్కుల ఇష్యూస్ ఏంటి. ఎన్విరాన్మెంట్ మీకు తెలుసు, క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో. జెండర్ జస్టిస్, మహిళలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఇండియాలో నారీ శక్తి వందన అధినియం, 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, బ్రేకింగ్ ద గ్లాస్ సీలింగ్ అంటాం. అమ్మాయిలందరూ చాలా ఉన్న చట్టాలను దాటి బయటకు ఎలా రాగలుగుతున్నారు. టెర్రరిజం మీకు తెలుసు, హిజ్బుల్లా, ముజాహిద్దీన్, ఆల్ ఖైదా, IS, బొకోహారం, హమాస్, ప్రపంచంలో టెర్రరిస్ట్ అటాక్స్ ఎలా జరుగుతున్నాయి, టెర్రరిజం ఎలా కంట్రోల్ చేయాలి. CCIT, కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఇంతవరకు ఎప్పుడు పాస్ అవ్వలేదు, ఎందుకు పాస్ అవ్వలేదు, ఇవన్నీ. తర్వాత నాన్ ప్రాలిఫరేషన్, NPT, CTBT, FMCT, డిజార్మెంట్ ట్రీటీస్. ఇండియా NPT, CTBT 2 ఇండియా ఎందుకు సైన్ చేయలేదు. ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీని రివ్యూ చేయాల్సిన అవసరం ఉందా, ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీని రివ్యూ చేయాల్సిన అవసరం ఉందా, ఇదంతా. సో ఇవన్నీ కూడా పేపర్ 2 సెక్షన్ Aలో చదువుతాం. చాలా అంటే ఒక 60-70% ఆఫ్ ద సిలబస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పేపర్ 2 సెక్షన్ A. తర్వాత పేపర్ 2 సెక్షన్ B, ఇండియా అండ్ వరల్డ్, ఇండియాకి వరల్డ్కి ఉన్న ఇంట్రాక్షన్. పేపర్ 2 సెక్షన్ B, ఇండియా అండ్ వరల్డ్, ఇండియాకి వరల్డ్కి ఉన్న ఇంట్రాక్షన్ అనమాట. ఇక్కడే మీరు బుల్లెట్ పాయింట్స్తో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడే రోజు న్యూస్ పేపర్స్ చదవాలి, బుల్లెట్ పాయింట్స్తో నోట్స్ తయారు చేసుకోవాలి, రోజు న్యూస్ పేపర్స్ చదవాలి.
న్యూస్ పేపర్లో వచ్చిన మొత్తం నోట్స్ చేసుకోకూడదు, పాయింట్స్ రూపంలో నోట్స్ చేసుకోవాలి. పేపర్ 2 సెక్షన్ బికి నోట్స్ ఎలా చేసుకోవాలి, మీరు కనుక మీ మొబైల్ నెంబర్ చాట్లో పెట్టండి, మీకు ఒక మోడల్ నోట్స్ ఒకటి దసరా అయిపోయిన తర్వాత నేను పంపిస్తాను. పేపర్ 2 సెక్షన్ బి ఒక 100-150 పేజెస్ మోడల్ నోట్స్ మీకు దసరా పండుగ అయిపోయిన తర్వాత మా ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఐ సెండ్ యూ ద మోడల్ నోట్స్ అరౌండ్ 100-150 పేజెస్ మోడల్ నోట్స్. ఇండియా అండ్ వరల్డ్ పేపర్ 2 సెక్షన్ బి ఎలా చదవాలనే దాని మీద ఇఫ్ యూ వాంట్ మోడల్ నోట్స్ ఐ సెండ్ యూ, బట్ సెండ్ ఇట్ ఇన్ ద యువర్ మొబైల్ నెంబర్. వాట్సాప్కి మీ నోట్స్ వస్తాయి. ఒకసారి మీకు నోట్స్ కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ చాట్. అంటే ఎంత షార్ట్ కట్లో చిన్నగా ఒక్కొక్క దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇండియా జపాన్, ఇండియా ఇజ్రాయెల్, ఇండియా అండ్ యుఎన్, దానికి సంబంధించి ఇండియా G20, ఇలా షార్ట్ కట్లో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని నేను స్టూడెంట్స్కి ఇచ్చే నోట్స్ మీకు ఒక టెంప్లెట్, ఒక 100 పేజెస్ నోట్స్ మీకు షేర్ చేస్తాను ఇఫ్ యూ వాంట్ ఇట్. తర్వాత ఇండియా అండ్ వరల్డ్కి సంబంధించి మనకు చాప్టర్స్ ఏంటి, సిలబస్ ఏంటో చదువుతాం. పేపర్ 1 సెక్షన్ బి ఇదంతా న్యూస్ పేపర్లో చూస్తే సరిపోతుంది. మనం MEA వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ చూస్తూ న్యూస్ పేపర్స్ని ఫాలో అయితే చాలా వరకు అయిపోద్ది. ఏదైనా ఒక బేసిక్ బుక్ తీసుకోండి, ఎనీ బేసిక్ బుక్, ఓన్లీ టు అండర్స్టాండ్ ద పాస్ట్. గతంలో ఏం జరిగిందో, గతంలో సంబంధాలు ఎలా ఉన్నాయో అది అండర్స్టాండ్ చేసుకుని డైనమిజంలోకి వచ్చేయండి. సో దానిలో పేపర్ 2 సెక్షన్ బి, పేపర్ 2 సెక్షన్ బి ఇండియా అండ్ వరల్డ్. దానిలో ఇండియన్ ఫారెన్ పాలసీ, మన ఇండియన్ ఫారెన్ పాలసీ ఎలా మారుతూ వచ్చింది, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ ఇప్పటి వరకు 1947 నుంచి 2023 ఎండ్ వరకు మన ఫారెన్ పాలసీలో వచ్చిన చేంజెస్ ఏంటి, ఏవి కాన్స్టెంట్గా ఉన్నాయి, ఏవి చేంజ్ అవుతూ వచ్చాయి, మన ఫారెన్ పాలసీని ఏమేమి డిటర్మైన్ చేశాయి, డిటర్మినెంట్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ, మన ఫారెన్ పాలసీని ఎలా డిటర్మైన్ అయ్యింది. ఓకే, అలానే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ మేకింగ్. ఇండియన్ ఫారెన్ పాలసీ ఎక్కువగా PM ఆఫీస్ నుంచి ఎక్కువ వస్తుంది తెలుసా. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కన్నా కూడా PM ఆఫీసే చాలా రోల్. ఎందుకంటే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ నెహ్రూ గారు, హీఈస్ ఆల్సో ద ఫస్ట్ ఫారెన్ మినిస్టర్. ఇప్పుడు కూడా ఫారెన్ పాలసీ అంటే ఫేస్ ఆఫ్ ద ఫారెన్ పాలసీ మన MEA, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎన్నున్నా సరే ప్రైమ్ మినిస్టరే. ఓకే, సో పేరుకి MEA ఉంటుంది కానీ ప్రైమ్ మినిస్టర్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది ఫారెన్ పాలసీలో. సో ఇదంతా మనం చదువుతాం ఫస్ట్ చాప్టర్లో. నెక్స్ట్ ఇండియా అండ్ NAM, ఇండియా నాన్ అలైన్మెంట్ మూమెంట్. NAMలో ఇండియా పాత్ర ఏంటి, నాన్ అలైన్మెంట్ మూమెంట్లో రోల్ ఆఫ్ ఇండియా, నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ద రోల్ ఆఫ్ ఇండియా, ఇండియా అండ్ NAM అనమాట. తర్వాత ఇండియా అండ్ SAARC, మన చుట్టూ దేశాలు, ఇండియా పాకిస్తాన్, ఇండియా శ్రీలంక, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా నేపాల్, ఇండియా భూటాన్, ఇండియా మాల్దీవ్స్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ చదువుతాం అనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇండియా అండ్ SAARC కంట్రీస్ బాగా చదవాలి. ఎందుకు SAARC సరిగ్గా పర్ఫామ్ చేయట్లా, ఎందుకు SAARC బాగా డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది, SAARC ఎందుకు ఇంత వీక్గా ఉంది, ఇదంతా. తర్వాత ఇండియాస్ లుక్ ఈస్ట్ పాలసీ, ఇండియాకి ఈస్ట్ వైపు ఉన్న కంట్రీస్తో ఉన్న సంబంధాలు, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్తో ఉన్న సంబంధాలు. ఓకే, లుక్ ఈస్ట్ పాలసీ. తర్వాత రీజనల్ కోఆపరేషన్, ఇండియాలో ఇంటర్నల్గా అంటే సౌత్ ఏషియాలో ఉన్న రీజనల్ ఇష్యూస్ ఏంటి, ఇండియాకి బార్డర్ డిస్ప్యూట్స్ ఎలా ఉన్నాయి, వాటర్ డిస్ప్యూట్స్ ఎలా ఉన్నాయి, ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉన్నాయి, అంటే బార్డర్ డిస్ప్యూట్స్, వాటర్ డిస్ప్యూట్స్, ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్, ఇన్సర్జెన్సీస్, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఉదాహరణకి ఇండియా బంగ్లాదేశ్ షేర్స్ 4096 కిలోమీటర్స్ బార్డర్. ఇండియా బంగ్లాదేశ్ షేర్స్ 4096 కిలోమీటర్స్ బార్డర్. ఇండియా బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్ల బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ షేర్ 4096 కిలోమీటర్స్ బార్డర్. 4096 కిలోమీటర్స్ బార్డర్ ఇండియా బంగ్లాదేశ్ షేర్ చేసుకుంటుంది. దానిలో దాదాపు మోర్ దెన్ చాలా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట. రివర్ వాటర్ షేరింగ్ అని, ఉదాహరణకి వీ హ్యావ్ నాట్ సాల్వ్ ఈవెన్ తీస్తా రివర్ వాటర్ ఇష్యూ మనం ఇంకా సాల్వ్ చేసుకోలేదు ఇండియా బంగ్లాదేశ్ మీద. ఇవన్నీ కూడా చదువుతాం అనమాట. తర్వాత ఇండియాస్ రిలేషన్షిప్ విత్ ఆఫ్రికా, మీకు తెలుసు కదా, ఆఫ్రికన్ యూనియన్కి ఇండియా సపోర్టెడ్ G20 మెంబర్షిప్. రీసెంట్లీ ఆఫ్రికన్ యూనియన్ బికేమ్ ద మెంబర్ ఇన్ G20. సో ఇండియా అండ్ ఆఫ్రికా రిలేషన్స్, ఇండియా లాటిన్ అమెరికన్ రిలేషన్స్, ఇండియా ఆఫ్రికా, ఇండియా లాటిన్ అమెరికా, ఇండియా అండ్ NIO, న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్, ఇండియా అండ్ NIO. తర్వాత ఇండియా అమెరికా రిలేషన్స్ అవుతాం, ఇండియా యూరోపియన్ యూనియన్ రిలేషన్స్ అవుతాం, ఇండియా అమెరికా, ఇండియా EU, ఇండియా జపాన్, ఇండియా చైనా, ఇండియా రష్యా. అంటే బిగ్ పవర్స్తో ఇండియా సంబంధాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దేశాలతో. పెద్ద పెద్ద దేశాలు అంటే ఏంటి, అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్.
సో ఈ దేశాలతో ఇండియాకి సంబంధాలు ఎలా ఉన్నాయి. తర్వాత ఇండియా అండ్ యుఎన్, ఇండియాకి యుఎన్కి ఉన్న సంబంధాలు ఏంటి, ఇండియా రోల్ ఏంటి యుఎన్లో, ఇండియా యుఎన్ఎస్సీలో మెంబర్షిప్ అవ్వచ్చా, ఇండియాకున్న రైట్స్ ఏంటి దానిలో, ఇవన్నీ చదువుతాం అనమాట. తర్వాత రీసెంట్గా ఎక్కడైనా క్రైసిస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ రోల్ ఇన్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ, ఇండియాస్ రోల్ ఇన్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్, ఇండియాస్ రోల్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్గా ఆక్యుపై చేసి పెట్టుకుంది, దానిలో ఇండియాస్ రోల్ ఏంటి. సో రీసెంట్గా ఇండియా ఆపరేషన్ అజయ్ అని లాంచ్ చేసింది. ఇండియన్స్ ఎవరైతే ఈ ఇజ్రాయెల్ ఇరుక్కుపోయారో వాళ్ళని తీసుకొచ్చుకోవడానికి. అండ్ ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్, ఇండియాస్ విజన్ ఆఫ్ న్యూ వరల్డ్ ఆర్డర్, న్యూ వరల్డ్ ఆర్డర్ ఇండియా ఏ విధంగా ఊహిస్తుంది, ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే కాస్త అప్డేట్ అవుతూ చదువుకోవాలి. అందుకే దీన్ని డైనమిక్ అంటారు. కొంచెం వరకు కొన్ని టాపిక్స్ ఇండియా అండ్ వరల్డ్లో మనం కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి. ఏ రోజు ఆ రోజు న్యూస్ చూసుకుంటూ ఉండాలన్నమాట, కొత్తగా ఏం జరుగుతుంది ప్రపంచంలో అని. 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ట్రూప్స్ ఉన్నాయి, ఇప్పుడు తాలిబాన్ ఉంది. అది మనం ఆ చేంజ్ వచ్చిందిగా చూసుకోవాలి. తాలిబాన్ రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ఇండియాలో క్లోజ్ అవుతుందని న్యూస్ వచ్చింది. దానికి సంబంధించి లాస్ట్ మంత్ వరకు ఇండియా కెనడా రిలేషన్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈ మంత్ బాగా డిప్రైవ్ అయిపోయినాయి. ఇట్ వాజ్ స్టూపిడ్ సో లో అనమాట, అది ఆలోచించాలి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ విషయంలో ఇండియా ఎలాంటి స్టాండ్ తీసుకుంది. ఇండియా ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్ని సపోర్ట్ చేయదు, ఇండియా ఏ కండిషన్లో టెర్రరిస్ట్ అటాక్ని సపోర్ట్ చేయదు. అలానే పుతిన్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇండియాని రష్యాని వేరు చేసి చూద్దాం అనుకుంటున్నారు, ఇండియా మాకు చాలా ఇష్టం అని చెప్పి, అట్లాంటివి. సో ఎవ్రీ స్టేట్మెంట్ మీరు నోట్ చేసుకోవాలన్నమాట, దాన్ని డైనమిజం అంటారు. ఇంకా ఆలోచిస్తే కనుక పొలిటికల్ సైన్స్లో నెక్స్ట్ ఇయర్ మొత్తం పేపర్ చదివితే నెక్స్ట్ ఇయర్ ఏ క్వశ్చన్స్ ఎక్కువ ట్రెండ్ అవుతాయి కూడా మనం గ్రహించవచ్చు అనమాట, ఊహించవచ్చు. సో చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం ఉందో, దే కెన్ టేక్ అప్ పొలిటికల్ సైన్స్ యాజ్ అన్ ఆప్షనల్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిఎస్ఆర్, అసలు పాలిటిక్స్ ఐఆర్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఆప్షన్ వద్దు. అండ్ ఇంకొకటి, పొలిటికల్ సైన్స్ బాగానే సక్సెస్ రేట్ ఉంది, కానీ నేను చెప్తాను ఏ ఆప్షన్ సక్సెస్ రేట్ చూసి కాదు, మీకు ఇష్టమైతే తీసుకోండి, మీకు మంచి టీచర్ దొరికితే తీసుకోండి. ఓకే, దీస్ టూ ఆర్ ద రూల్స్. అంతేగాని మీకు ఇంట్రెస్ట్ లేకుండా కోయిలో ఎవరో చెప్పారని తీసుకోవడం కాదు. యూ షుడ్ హ్యావ్ దట్ పర్టికులర్ లైకింగ్ అనమాట, మీకు ఇష్టం ఉండాలి ఆప్షన్ పైన. ఓకే, పిఎస్ఆర్ ఆప్షన్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షనల్. ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ మీకు మెటీరియల్ కావాలంటే పిఎస్ఆర్ సంబంధించి ఇండియా అండ్ వరల్డ్ అనే కాన్సెప్ట్లో మీకు ఒక టెంప్లెట్, ఆ మెటీరియల్ సరిపోదు కానీ ఎలా తయారు చేసుకోవాలని డౌట్ వచ్చిన వాళ్ళు యూ కెన్ మీ వాట్సాప్ నెంబర్ కనుక, మీ వాట్సాప్లో ఫోన్ నెంబర్ పెడితే ఆఫ్టర్ 2-3 days, 3 days తర్వాత వస్తుంది. ఎందుకంటే రేపు నుంచి దసరా హాలిడేస్ కదా, 3 days తర్వాత మీకు మెటీరియల్ వస్తుంది. అండ్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ సిఎస్బిఎస్ అకాడమీలో నెక్స్ట్ బ్యాచ్ కూడా నవంబర్లో స్టార్ట్ అవుతుంది. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, పిఎస్ఆర్ కోచింగ్ తీసుకుని సొంతంగా చదువుకోవచ్చు, కోచింగ్ తీసుకోవచ్చు. మీరు కోచింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్, పిఎస్ఆర్ కోచింగ్ ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది. యూ కెన్ కాంటాక్ట్ ద ఇన్స్టిట్యూట్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.